ఎస్ఏ ఉన్నారా? బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరు ఛార్జ్లో ఉన్నారు? ఏఎస్ఐ. నేను ఎస్ఐని కలవడానికి వచ్చాను. ఎందుకు ఆయన ఎప్పుడు వస్తారు? చెప్పు. వీళ్ళంతా ఎస్ఐని కలవడానికే వచ్చారు. నేను ఇక్కడ ఎస్ఐగా ఉండేవాడిని ఇంతకుముందు. సరే, ఇప్పుడు లాంగ్ లీవ్లో ఉన్నా. నేను ఇక్కడున్న అదే సంవత్సరం సెప్టెంబర్ మంత్లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ పెట్టి కేసులో దొరికిన వాడి అడ్రస్ పేరు చంద్రమౌళి. 184 కాంపౌండ్ చేసి పంపించారు. అంత పాత ఫైల్ అంటే DR5 రెసిప్ట్ బుక్ ఉంటుంది కదా, లేదంటే ఇష్యూ రిజిస్టర్ చూడండి. అది కాదు సార్, కాస్త బిజీగా ఉండడం వల్ల. నేను వెయిట్ చేస్తా. లోనికి వెళ్ళి కూర్చోండి సార్, మేము వెతుకుతాం, రండి. కూర్చోండి సార్. అదిగా సార్, ఆయన అడగగానే వెతికి చేయాలా? నేను అది ఆలోచిస్తున్నా. ఆయన లీవ్లో ఉన్నారట కదా. ఆ, ఆయన ఏం తప్పు చేసి లీవ్లో వెళ్ళారో ఎవరికి తెలుసు? సార్ని రానివ్వండి, అంతవరకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. ఉమ్. సార్, 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 వాడు చెప్తాడు సార్. వెతుకుతున్నాం సార్, కాస్త టైం పట్టేటట్టుంది. ఈలోగా టియో టిఫిన్ తెప్పించమంటారా? ఇక్కడ ఒక సింహాద్రి హోటల్ ఉంది కదా, మంచి ఆపం చికెన్ దొరుకుతాయి. నేను అక్కడ పోయి తినేసి వస్తాను. అది ఇప్పుడు హోటల్ కాదు సార్, సింహాద్రి పోయాక దాన్ని టీ కొట్టుగా మార్చారు. ఏం తిన్నారు? ఒక మసాలా వడ, చాయ్. అయ్యో, సడన్గా చూస్తే మీరు గుర్తుకు రాలేదు సార్. సార్, డ్యూటీలో చేరారా మీరు? లేదు. 7-8 మసాలేగా డ్యూటీలో ఉన్నారు. సింహాద్రి చనిపోయి 1 year అవుతుంది. అరే వద్దు సార్, బ్యాలెన్స్ ఇవ్వరా. మీ అన్న ఇటువైపు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా వస్తారు సార్. ఇక ఇక్కడే ఉంటారుగా. వస్తాను. సరే. అక్కడంతా క్లియర్గా వెతికాం సార్. 3 సంవత్సరాల ముందు అయినందువల్ల ఆ మర్డర్ ఫైల్ని ఎస్పీ ఆఫీస్కి పంపించామేమో. ర్యాష్ డ్రైవింగ్ ఫైల్ కూడా మా కళ్ళకు వెంటనే కనిపించలేదు. 10,000లో 1 కదా, సార్కే తెలుసు. కావాలంటే నేను హెల్ప్ చేస్తా. ఏ షెల్ఫ్లో ఏముందో నాకు బాగా తెలుసు. సార్, లీవ్లో ఉన్న ఎస్ఐకి సెల్యూట్ చేయాలని రూల్ ఉందా? ఇది పోలీస్కు కొట్టే సెల్యూట్ కాదు సార్. వాడే కదా అది. మీరు వెళ్ళిపోయాక ఆ అదృష్టం నాకు దక్కింది, అందుకే దీన్ని నాకు ఇచ్చారు. కీవ్.